హైదరాబాద్ తెలంగాణలో జరిగిన గుళ్ళ మీద జరిగిన దాడుల గురించి కానీ మరి దాని అప్డేట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏమంటారు? యాక్చువల్గా వేరే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసిన పని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయనే దాని గురించి మీరు ఏం చెప్తారు సమాధానం? నేను ఒక విషయం చెప్తానండి, ఎవరు కూడా గుడిల పైన దాడి చేయమని ఏ మూర్ఖుడు చెప్పడు. ఎవడో అనామకుడు వాళ్ళ స్వలాభం కోసము, రాజకీయ స్వలాభం కోసము చేస్తూ ఉంటారు. ఈ గతంలో కూడా చాలా జరిగినాయి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ డ్రామాలన్నీ. దానికి హైదరాబాద్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవ్వరు ప్రలోభాలకు లోను కారు. ఎందుకంటే ఈ బీజేపీ నాటకాలు మేము చిన్న ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం. హిందూ ముస్లింల మధ్యలో, క్రిస్టియన్ల మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జరగబోయేది ఇదే. చాణక్య గారు మళ్ళీ ఈ మీ స్టూడియోలో నేను వచ్చి కూర్చుంటాను, ఖచ్చితంగా వాళ్ళు ఈ హిందూ ముస్లిం గడబడులు పెట్టే లబ్ధి పొందే ప్లాన్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ముఖం లేదు. ఒక రూపాయి తెలంగాణకు తేలేరు, ఒక రూపాయి హైదరాబాద్ తేలేరు. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు చాలా కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. వాళ్ళ పనితీరు జీరో. ఇవాళ వచ్చేసి గుళ్ళ పైన దాడులు చేపించినాడు ఎవడో చార్మినార్కి ఎక్కి ఉరి తీపిస్తాం వాళ్ళని మేము.